ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ఉచిత ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్. దివ్యాంగులు ఎదుర్కొనే రోజువారీ సవాళ్లు నిజంగా చిన్నవి కావు. కదలడం, స్వతంత్రంగా జీవించడం వంటి సాధారణ విషయాలు కూడా కొన్నిసార్లు భారమవుతాయి. ఇలాంటి అడ్డంకులను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన వ్యక్తులకు 3 చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలను ఉచితంగా అందజేస్తున్నారు. ఇవి కేవలం రవాణా సాధనాలు మాత్రమే కాకుండా జీవితంలో కొత్త ఆశలు నింపి ఆత్మవిశ్వాసాన్ని పెంచే సాధనాలుగా మారుతాయి. ఈ పథకం ద్వారా చాలామంది తమ రోజువారీ కార్యకలాపాలను మరింత సులభంగా నిర్వహించుకోవచ్చు, సమాజంలో సమానంగా పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ నిర్వహిస్తోంది. దీని ముఖ్య ఉద్దేశం దివ్యాంగులకు స్వేచ్ఛా కదలికలు అందించి వారి జీవనాన్ని మెరుగుపరచడం. చాలామందికి ఈ పథకం గురించి సరైన అవగాహన లేకపోవడంతో అవకాశాలు చేజారిపోతున్నాయి. అందుకే ఈ వ్యాసంలో అర్హతలు, దరఖాస్తు విధానం వంటి కీలక అంశాలను సరళంగా వివరిస్తున్నాం. ఇలాంటి సమాచారం సకాలంలో తెలిస్తే చాలామంది లబ్ధి పొందవచ్చు. అర్హతలు చూస్తే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి. వయసు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. మరియు వైకల్యం కనీసం 70% ఉండాలి. అంతేకాకుండా 10వ తరగతి విద్యార్హత, కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలు మించకూడదు. ఇటీవల 2 నెలల్లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సొంత వాహనం లేకుండా ఉండాలి. గతంలో ఇలాంటి పథకాల నుంచి లబ్ధి పొంది ఉండకూడదు. ఈ నిబంధనలు మరియు అర్హత కలిగిన వారు దరఖాస్తు ప్రక్రియ సాఫీగా సాగుతుంది. దరఖాస్తు చేయడం కూడా సులభమే. అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ ఫారంను పూరించాలి. అందులో సదరం ధృవపత్రం, ఆధార్ కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా, ఆదాయ ధృవీకరణ పత్రం, స్వయం డిక్లరేషన్ వంటి డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. చివరి తేదీ అక్టోబర్ 31, 2025. కాబట్టి త్వరపడి అప్లై చేయడం మంచిది. ఎంపికలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, స్వయం ఉపాధి చేసేవారు, డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలు చేసేవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ పథకం దివ్యాంగులకు కేవలం వాహనాన్ని ఇవ్వడమే కాదు, వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడం, సమాజంలో మానవత్వం, స్వావలంబన పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సరైన సమాచారంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలామంది జీవితాలు మెరుగవుతాయి.